మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు విస్తృత వాహన తనిఖీ చేపట్టారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో నెంబర్ ప్లేట్, ఆర్సీ, ఇన్సూరెన్స్ లేని సుమారు 50 వాహనాలను సీజ్ చేసి రవాణా శాఖ అధికారికి అప్పగించారు. ప్రతి వాహనదారుడు ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్ కలిగి ఉండాలని, లేని పక్షంలో వాహనాలను సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తో ట్రాఫిక్ ఎస్ఐ గారితో కలిసి వాళ్ళ ఆంధ్ర పోలీసు వాళ్ళు అందరం కలిసి వెహికల్ చెకింగ్ జరిగింది. అందులో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ప్లస్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ వాహనాలు అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మహబూబాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఉందంటే ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ప్లేట్ వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ గవర్నమెంట్ ఇష్యూ చేయబడ్డ పద్ధతి ప్రకారం కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నెంబర్ ప్లేట్లపై రకరకాల బొమ్మలు వేస్తూ తిరుగుతా ఉన్నారు. అవన్నీ కూడా మార్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరియు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా దాని తర్వాత హెల్మెట్ వినియోగం పెరిగింది. బట్ ఇంకా చాలా మంది హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. హెల్మెట్ ఖచ్చితంగా ధరించి సురక్షితంగా ప్రయాణించాల్సింది కోరుతాను. హెల్మెట్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసి ఆర్టీఓ గారు కూడా పంపడం జరుగుతుంది. సుమారు ఒక 50 వాహనాల వరకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు నెంబర్ ప్లేట్ మార్చుకుంటే పంపిస్తున్నాము. ఒక నెంబర్ ప్లేట్ లేకపోయినా కూడా వారికి రిజిస్ట్రేషన్ కాయిదాలు లేకున్నా కూడా ఆర్టీఓ గారికి రిఫర్ చేయడం జరుగుతుంది.